ఇది భగవానుడి విషయంలో మనందరము కూడాను చేసుకోదగినటువంటి విషయాలు. తల్లి యొక్క కరుణాస్వరూపం ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకోవాలి. అందుకనే మనం చెప్తూ అంటున్నాం కదా, ఏమని? అవిరత వివిధాపరాధ కారుణ్యపి మయిదేవి దయా కరిష్యసీతి జననమభయాతురస్య ధైర్యం జనతి వాయస దానవాపదానం అని చెప్పి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఈ విషయాన్ని గురించి కూడాను. ఏమని? ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అపరాధాలు చేసినటువంటి వాడిని నేను. ఎప్పుడు ఏనాడు ఏ విధమైనటువంటి మంచితనం అనేది నాకు చేత కాకుండా ఉండింది. ఆనాడు ఆ అజామిళుడు చేసినటువంటి ప్రార్థన అన్నమాట. ఇలాగా ఎక్కడా మంచి అనేటువంటి దానికి అవకాశం లేకుండా పోతుంది. ఇలాగా మంచి అనే దానికి అవకాశం లేనప్పుడు ఎవరిని మరి మనం ఆరాధన చెయ్యాలండి అంటే మళ్ళీ ఆ అమ్మనే ఆరాధన చెయ్యాలి. ఏమని ఆరాధన చెయ్యాలి? ఆ మంచిదనం ఏదో అదే నాకు ఇప్పించమ్మా అని కోరుకోవాలి. అర్థమైంది కదా? కనుక ఈ విధంగా తల్లి విషయంలో మనం అందరము కూడాను ఏం చెప్పాలి అంటే, ఎన్నో నిరంతరము అపరాధాలు చేసినటువంటి వాడిని ఇప్పుడు ఇదిగో ఆ భయంతో నీ దగ్గరికి వచ్చాను. అమ్మో, నేను ఇన్ని తప్పులు చేశానే, ఈ తప్పుల యొక్క ఫలితంగా ఎన్ని రకాలైన శిక్షల్ని నేను అనుభవించాల్సి వస్తుందో అనే భయంతో ఆమెని ఆశ్రయిస్తున్నా. పర్వాలా, ఏమంటున్నది అమ్మ? అలాంటి వాళ్ళకు కూడాను వెంబటే కరుణ చూపించేసి వాళ్ళందరినీ తనవాళ్ళుగా చేసుకోవటమే కాదు, వాళ్ళకు కావలసిన అన్ని విధాలైన సహాయాన్ని కూడా ఈ తల్లే మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇలాగా పలు రీతుల్లోనూ మనకి సేవ చేసేటువంటి తల్లి ఈ లక్ష్మీదేవి అని చెప్పి, నిత్యం విశ్వం విషయతి హరి నిగ్రహానుగ్రహాభ్యాం అని కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు శ్లోకంలోనే. ఏమని అంటే, విశ్వం వసయతి హరిహి అన్నారు. సమస్తమైనటువంటి విశ్వాన్ని హరించి తన లోపల ఉంచుకునేటువంటి వాడు కాబట్టి ఈయనకి హరి అని పేరు. ఆ విధంగా అన్ని విషయాల్లోనూ కూడా భగవానుడితోటి సమానమైన సరిసమానమైన ఐశ్వర్యం ఎవరికైతే ఉన్నదో ఆ ఐశ్వర్యం కలిగినటువంటి ఆమెగా మనకు ఇదిగో ఈ లక్ష్మీదేవే కటాక్షిస్తూ ఉన్నది అనే విషయాన్ని తెలియచేస్తున్నారు ప్రస్తుతపు శ్లోకంలో పరాశర భట్టరు వారు. కనుక శరణాగతులైనటువంటి వాళ్ళని రక్షించటం, దుర్బలులైనటువంటి వారిని ఆదరించటము, ఇలాంటివి సంసార ప్రపంచంలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్న మనలాంటి వారందరికీ కూడాను ఏ విధంగా బయటపడే అవకాశం ఉన్నదయ్యా అని అంటే, కేవలము ఈ తల్లి యొక్క దయచేత మాత్రమే ఇవి అన్నీ కూడాను సంప్రాప్తమవుతాయి అని చెప్పి చెప్తూ, తవ భగవతస్య సాధారణమైనటువంటి గుణములుగా ఇవన్నీ ఉన్నాయి నీకు అని చెప్పి కదా చెప్తూ ఉన్నాము. అంటే గుణాలకు గొప్పదనమేమి ఇవ్వలేదు, గుణములు సాధారణమైన అది వాడి దగ్గర ఉందిలేండి, ఇది వీడి దగ్గర ఉందిలేండి అనేస్తున్నాం కదా. ఓ కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయనకు 10 కోట్ల ఆస్తి ఉంది, అబ్బా ఎంత గొప్ప ధనవంతుడో ఆయన అంటున్నాం. ఇంకొక కొద్దిగా 2-3 ఏళ్ళ చిన్నపిల్లవాడు ఎవడన్నా ఒకడున్నాడు, వాడికి కింద పడ్డాడు, ఇప్పుడు వాడికి మోకాలు దోచుకుంది. అలాగనే మేము కూడాను మా యొక్క పరిస్థితి కూడా ఎట్లాగ ఉన్నది అనంటే, ఈ సంసారం అనేటువంటి సాగరంలో పడిపోయి మునిగి తేలుతూ ఉన్నటువంటి వాళ్ళం. కానీ మా యొక్క పూర్వజన్మ సుకృతి చేత మీ వంటి ఓ మహానుభావులతో
కలవగలిగేటువంటి ఒక అవకాశం మాకు దొరికింది అని మనుషులు సంతోషించే విధంగా ఎవరు చేస్తారు? మళ్ళీ మనకి ఆ లక్ష్మీదేవే చేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, తల్లి ఎన్నో రూపాల్లో మనకి అనుగ్రహం చేస్తూ ఉంటారని. వాటిల్లో ఈ అనుగ్రహం, నిగ్రహానుగ్రహము అని మనం చెప్పుకుంటున్నటువంటి మాటల్లో ప్రధానమైనటువంటిది ఏదైతే ఉందో దాని గురించి కూడా మనకి ఇక్కడ తెలియచేయటం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా ఈ లక్ష్మీదేవి యొక్క గొప్పదనము, ఆమెలో ఉండేటువంటి పరిమళ అన్నారు, మంచి అద్భుతమైన సువాసన, కాంతి అన్నాడు, సౌందర్యం, ఆ సౌందర్యం చాలా బాగా ఉంటే అది చాలా గొప్పదైనటువంటి ఒక విషయంగా చెప్తాం. అలానే లావణ్యం అన్నాం. లావణ్యం అనే మాట లవణం నుంచి వచ్చింది, అంటే ఉప్పు. ఉప్పులో ఉండే ప్రత్యేకత చూడండి, నాలుక మీద పెట్టగానే నీరు ఊరిపోతుంది. ఇక మిగిలినటువంటి వాటితో దేనితో సంబంధం అక్కర్లా మనకి. అప్పుడు ఆ విధంగా అక్కడికి తీసుకొని వెళ్ళి మనము వారి యొక్క కలయికకి కావలసినటువంటి ఏర్పాట్లు, ఎవరి కలయిక? భక్తుడు భగవంతుడు వీరిద్దరి యొక్క కలయికకు ఆధారమైనటువంటి వాళ్ళుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదా మనం ప్రార్థన చెయ్యాలి అని తెలియచేస్తూ వాళ్ళు వేసినటువంటి ఆ విధంగా ఉండేటువంటి లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని మనం మరింతగా తెలుసుకుందామని చెప్పి తెలియచేస్తూ మరొక శ్లోకంలో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.